అర్థమైంది కదా సార్? నౌ ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది ఇట్లాంటి క్వశ్చన్ని మీరు రైట్ ప్రాబబ్లీ 5-10 సెకండ్లలో ఇట్లాంటి ఇస్తే కన్సిడర్ యువర్ సెల్ఫ్ లక్కీ. చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్లు మీరు చూడంగానే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది సార్. సార్ ఎలా సార్ అని అంటే ఒకసారి చూడండి సార్. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇటుపక్కనేమో 5 ఉంది, 6 ఉంది, 3 ఉంది. సింపుల్. మనము మిస్సింగ్ నంబర్ సిరీస్లోనైనా నంబర్ సిరీస్లో అయినా ఫస్ట్ చూసే లాజిక్ ఏంటి సార్? అడిషన్. నెక్స్ట్ చూసే లాజిక్ ఏంటి? ఇంటూ. అంతే కదా సార్? 7 2 ఎంత? 14. 7 2 14. ఇక్కడ ఇంటూ చేయకుండా కూడితే 5 + 6 + 3 ఎంత? 11 + 3 14. ఇక్కడ 14 వచ్చింది, ఇక్కడ 14 వచ్చింది. 14 14 14 14 అంటే లెఫ్ట్ సైడ్ ఏమో ఈ రెండింటిని లబ్ధం చెయ్యాలి, రైట్ సైడ్ ఏమో ఈ అన్నిటినీ కూడాలి. 5 2 10, 4 + 3 + 3 ఇది కూడా 10, ఇది కూడా 10. సో 2 + 7 9, 9 + 3 12. 12 అనేది క్వశ్చన్ మార్క్ ఇంటూ 3. క్వశ్చన్ మార్క్ ఏంటి సార్? 4. క్వశ్చన్ మార్క్ ఏంటి సార్? 4. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? డైరెక్ట్గా ఇంటూ చేస్తే ఆన్సర్ వచ్చినా ఆర్ ప్లస్ చేస్తే ఆన్సర్ వస్తే అటువంటి లాజిక్స్ ఫస్ట్ అటువంటి క్వశ్చన్లను కన్సిడర్ యువర్ సెల్ఫ్ లక్కీ. 7 2 14, 5 + 6 + 3 14, 5 2 10, 4 + 3 + 3 10. 2 ఇది 2 సార్. 2 + 7 + 3, 2 + 7 9, 9 + 3 12. క్వశ్చన్ మార్క్ ఇంటూ 3 ఈజ్ 12. క్వశ్చన్ మార్క్ ఎంత అయింది? 4 అయింది. క్వశ్చన్ మార్క్ ఎంత అయింది? 4 అయింది. ఇది కొంచెము చిత్ర విచిత్రమైన క్వశ్చన్ సార్. చాలా ట్రికీ క్వశ్చన్. అంత ఈజీగా మీకు ఈ లాజిక్ ట్రిగర్ అవుతుందని నేను అనుకోను. ట్రికీ క్వశ్చన్ రైట్. మీరు ఎట్లంటే సార్ మీ లాజిక్ ఆ క్వశ్చన్ ప్రిపేర్ చేసిన వాడి లాజిక్ తోటి మ్యాచ్ అవ్వాలి. మీరు ఇటువంటి క్వశ్చన్స్ని ఇది నేను ఎక్కడ చూశానంటే ప్రాబబ్లీ ఒక 5-6 ఇయర్స్ బిఫోర్ గ్జాట్ ఎగ్జామినేషన్ ఎఫ్ఎంఎస్ అని ఒకటి ఉండేది రైట్. ఐఐటిలో కూడా ఎంబీఏ చేయొచ్చు. దానికి ముందు ఒక ఎగ్జామ్ ఉండేది. ఆ ఎగ్జామ్ పేరు జేమెట్, జాయింట్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్. దాంట్లో కూడా రీజనింగ్ ఉండేది. చాలా ట్రిక్కీగా ఉండేది. జనరల్గా బీటెక్ బీఈ చేసిన వాళ్ళు ఐఐటీస్లో ఎంబీఏ చేయడానికి ఇప్పుడు ఆ ఎగ్జామ్ స్క్రాప్ చేశారు సార్. ఈ ఎగ్జామ్ బదులు క్యాట్ ఎగ్జామ్లో రాసే మీరు ఐఐటీలో ఎంబీఏ చేయొచ్చు. అటువంటి ఎగ్జామినేషన్లో ఇటువంటి క్వశ్చన్లు యూజ్ చేస్తారు. ఇటువంటి క్వశ్చన్లను మనము ప్యాటర్న్ బేస్డ్ మిస్సింగ్ సిరీస్ అని అంటాం. ప్యాటర్న్ బేస్డ్. ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి సార్. ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మనకు లాజిక్ అర్థమవుతుంది. ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. చూడండి సార్ 35 35, 33 42, 49 31, 56 క్వశ్చన్ మార్క్. దీన్ని మనం ఏ ప్యాటర్న్ ద్వారా ఉందన్నాము? జిగ్జాగ్ ప్యాటర్న్లో చేస్తే మనకు ఆన్సర్ ఆర్డర్లో వస్తుంది. జిగ్జాగ్ ఆర్డర్ అంటే ఇది లీనియర్ సార్. ఇది లీనియర్. జిగ్జాగ్ అంటే రైట్ హారిజాంటల్ ప్లస్ డయాగ్నల్గా చూసుకోవాలి. జిగ్జాగ్ ఫామ్. ఇది స్ట్రైట్, ఇది స్ట్రైట్గా చూడకుండా మనం ఇప్పటివరకు ఏం చేసాం? ఈ మూడిటితోటి చేస్తే ఏమైనా ఆన్సర్ వస్తుందా అని చూసాం. ఇది జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంది. ఆ లాజిక్ తట్టాలంతే మీకు. ఆ లాజిక్ తట్టాలంతే. ఇక్కడ చూడండి సార్ 35 2 తగ్గింది 33, 2 తగ్గింది 31, 2 తగ్గితే 29, 2 తగ్గితే 29. ఇది కూడా మిగతా నంబర్లు కూడా జిగ్జాగ్లో ఒక పర్టికులర్ ప్యాటర్న్లోనే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా జిగ్జాగ్ ఆర్డర్. 35 7 పెరిగింది 42, 42 7 పెరిగింది 49, 49 7 పెరిగింది 56. ప్లీజ్ దయచేసి
ఈ కొత్త మోడల్ని కూడా మీరు నోట్స్లో రాసుకోండి. జిగ్జాగ్ ప్యాటర్న్ బేస్డ్. ఇది జిగ్జాగ్ కాదు. మనం చూడండి సార్, స్ట్రైట్ లైన్ అంటే 7 + 7 × 2 చేసాం, 5 + 6